హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ 65. చికెన్ 65 చేయడానికి ముందుగా ఒక గిన్నెలో చికెన్ ముక్కలను వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొద్దిగా మైదా పిండిని మరియు కార్న్ఫ్లవర్ని వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. అన్నీ చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసి 3 hours మ్యారినేట్ చేయాలి. ఒక ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. చికెన్ పీసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యాక చికెన్ పీసెస్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అలాగే మిగిలిన చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 2 గరిటెలు నూనె వేసుకొని నూనె వేడయ్యాక అందులో చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ ముక్కలు వేగాక అందులో చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా వేగాక చాప్ చేసి పెట్టుకున్న టమాటీ ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటీ ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. అన్ని స్పైసెస్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. డైస్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. 1/2 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. ఆనియన్, క్యాప్సికమ్, పెరుగు, స్పైసెస్ అన్నీ పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఆకులు వేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకోవాలి. ముక్కలకు అన్ని స్పైసెస్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఫుడ్ కలర్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ 65 రెడీ. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.